చేయడం వల్లే గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయని ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, చర్చిలు మసీదులను కూల్చివేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని అసత్య ప్రచారం చేశారన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ బీజేపీ అని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం. కనుక ఏనాడు కూడా మసీదులు కూల్చాలని కానీ, చర్చిలు కూల్చాలని కానీ, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు. ఆ దిశగా ఎప్పుడు కూడా ఆలోచన చేపట్టలేదు. ఆలోచిస్తున్నారో దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఉదాహరణకి 370 అధికరణ తొలగించాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి 1950వ సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని. దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే. కానీ నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్, కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే 370 అధికారాన్ని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పారు. అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం, వారి యొక్క ప్రసంగాలు ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దుగా